నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అదుర్స్ అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ కలయిక సినిమాలకు రాకముందు నుంచి వెళ్ళి ఉండి సినిమా పరంగా ఇంకా బలపడి స్నేహితులు ప్రొడ్యూసర్స్ ఇలా మారితే ఎలా ఉంటుంది, అందరి మనసులు ఏకమయ్యి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అదుర్స్ అని అనిపించదా? అదే మన ముందుకు అదుర్స్గా వచ్చింది. వి వినాయక్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారి కామెడీ టైమింగ్ పీక్లో చూపిస్తూ వలంనేని వంశీ అలాగే కొడాలి నాని గారు ఇద్దరు కలిసి తీసిన సినిమా అదుర్స్. మరి వీళ్ళ ఫ్రెండ్షిప్ కాంబో ఏంటి, అదుర్స్ సినిమా ఎలా పుట్టింది, ఎన్టీఆర్ గారు ఈ సినిమా చేయాలని వలంనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు ఎందుకు పట్టుబట్టారు, ఈ సినిమా అనుకున్న స్టోరీ ఏంటి, ఆ తర్వాత మారిపోయిన విధానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధి గారు. అప్పటి వరకు సినిమాలను ఒక ఎత్తు, అదుర్స్ తర్వాత సినిమా ఒక ఎత్తు అన్నట్టుగా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో, అంటే కామెడీ టైమింగ్ని కూడా ఈ రేంజ్లో పండించగలరు ఎన్టీఆర్ అనేది. ఆ సెకండ్ క్యారెక్టర్ లేకపోతే అదుర్స్ సినిమా లేదు అనేంతగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దాంతోపాటుగా ఆ ఫ్రెండ్షిప్ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో అంటే సినిమాలకు రాకముందు నుంచి కూడా వలంనేని వంశీ గారు, కొడాలి నాని గారితో ఎన్టీఆర్ జర్నీ కంటిన్యూ అయింది. సినిమాల పరంగా కూడా అది కంటిన్యూ అవుతూ వచ్చింది అనేసి అని ఎంటైర్ దీని గురించి చెప్పాలని నేను చెప్తాను. వాస్తవానికి తారక్ భవిష్యత్ ఎలా ఉంటుంది, తారక్ భవిష్యత్తులో ఎంత గొప్ప స్థాయికి వెళతాడు అన్నది అందరికంటే ముందుగా ఊహించిన వ్యక్తి కొడాలి నాని గారు. ఆ తర్వాత వల్లభనేని వంశీమోహన్ గారు. ఖచ్చితంగా మనం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే ఒక విధంగా ఆది సినిమాతో తారక్ని స్టార్ని చేసినటువంటి దర్శకుడు వివి వినాయక్ గారు. ఆయన దర్శకుడిగా పరిచయమైనటువంటి సినిమా ఆది. అట్లాగే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీమోహన్ గారు, కొడాలి నాని గారు, వివి వినాయక్ గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే తారక్కి దేవుడిచ్చిన అన్నయ్యలు అనమాట వీళ్ళు. అట్లాగా ఆది సినిమా విడుదలయ్యేంత వరకు ఆది సినిమా మార్నింగ్ షో ఫస్ట్ మార్నింగ్ షో చూసి తారక్కి ఫోన్ చేసి కొట్టావు నాన్న అని చెప్పిన వ్యక్తి కొడాలి నాని గారు. అందుకే సినిమాలు కృష్ణా జిల్లాకు డిస్ట్రిబ్యూట్ చేసిన, ఆ తర్వాత సాంబాతో తారక్ వినాయకుల కలయికలో సినిమా తీసిన, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో ముందుకు రావాలని వాళ్ళు ప్రయత్నించినా కూడా ఏంటంటే వినాయక్ గారి దర్శకత్వంలో తారక్తోనే చేయాలని నిర్ణయించుకుని చేసినటువంటి ఒక ప్రయాణం. మొదట వీళ్ళు దుర్గయ్య అని ఒక కథ అనుకున్నారు, అది అసలు బాగోలేదని పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మీకు దశరథ్ గారు ఒక పోలీస్ స్టోరీ చెప్పారు, అది చాలా బాగా నచ్చి ఒక ఫైనల్ వెర్షన్ కూడా రెడీ చేసిన తర్వాత అది కూడా వినాయక్ గారికి నచ్చల. పుంఖాలుగా కథలు విని 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 అసలు విసిగెత్తిపోయిన సమయంలో తారక్ డేట్లు ముంచుకొచ్చేస్తున్నాయి, తారక్ డేట్లు తరుముకొస్తున్నాయి అన్నమాట. తరుముకొస్తున్న సమయంలో అనుకోకుండా కలిసి కోన వెంకట గారు చెప్పినటువంటి కథ అనమాట. ఏమీ లేదు, ఆయన మామూలు రాముడు భీముడు సినిమా ఏదైతే ఎన్టీ రామారావు గారి సినిమా ఉందో అలాంటి ఒక కథ. ఒకడు ధైర్యవంతుడు, ఒకడు పిరికివాడు, ఇద్దరు కవలలు, ఇద్దరు విడివిడిగా పెరిగారు, ఇద్దరు ఈ పాలిట ఒక కామెడీ డాను, వాడి భర్తం పట్టించడం కథ అన్నదానికి వినాయక్ గారు కనెక్ట్ అయిపోయి ఇందులో ఆ పాత్ర ఏదైతే ఉందో ఒక పాత్ర పూజారి అయితే ఎట్లా ఉంటుందని ఆలోచించారు. అది వినాయక్ గారి ఆలోచన. అక్కడి నుంచి మీకేంటంటే నరసింహ, బృందావనం నరసింహాచార్యులు 2 పాత్రలు పుట్టుకొచ్చాయి. స్లాంగ్తో అది కోన వెంకట గారు బాగా గుర్తున్నంతలో సింహాచలంలో పనిచేసేటటువంటి ఒక పూజారి కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆయన రాసినటువంటి పాత్ర. అట్లాంటి ఒక పాత్ర సింహాచలం గుడికి వెళ్ళినప్పుడల్లా పాపం చారీ కనిపిస్తాడో నేను వెతుకుతాను అనమాట, కనిపించలే ఇప్పటి వరకు చారీ. అలా ఆ పూజారి కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆయన రాసినటువంటి పాత్ర. దానిని వీళ్ళేంటంటే ఎవరైతే ఉన్నారు మనకి హీరోయిన్స్, నయనతార కావచ్చు, షీలా కావచ్చు, వీళ్ళందరినీ అనుకున్న తర్వాత ఈ సినిమా ప్రారంభించిన తర్వాత ఏంటంటే అనుకోకుండా అనూహ్యంగా మీకు నాన్ స్టాప్గా ఫస్ట్ హాఫ్ మీకు ఫన్ గన్ లాగా ఉంటుంది సినిమా. మీకు అంటే నవ్వులు పువ్వులు విరబోయించి హాల్లో మనం అసలు సీట్లలో మనం కూర్చోలేక మనం ఎగిరిగిరి పడేటటువంటి కామెడీని మీకు చూపించినటువంటి సినిమా ఫస్ట్ హాఫ్లో అదుర్స్ అనమాట. మొదట వీళ్ళు అదుర్స్ అని కాదు అనుకుంది, లవకుశ, ధమాకా, డబల్ ధమాకా ఇలా రకరకాల పేర్లు అనుకుని, దసరా ఇట్లా రకరకాల పేర్లు అనుకుని ఫైనల్గా అదుర్స్కి ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదో మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏదో మిస్ అవుతున్న దానిలో నుంచి మనకు పుట్టుకొచ్చింది ఎంఎస్ నారాయణ గారి పాత్ర అక్కడ. ఓకే,
ఎంఎస్ నారాయణ గారి పాత్ర అలా పుట్టుకొచ్చింది. అలాగే డాన్ని కూడా కామెడీ డాన్ని చేయటం వల్ల మహేష్ మంజ్రేకర్ గారు నా ఆర్టిస్టు డైరెక్టర్ కూడా చేయటం వల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ కూడా మీకు ఫన్ జనరేట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అగ్ని పరీక్ష ఏంటంటే 2008లో ప్రారంభమైన సినిమా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ప్రారంభమైంది. ఆ చక్కెర తక్కువ, కొండవలసి లక్ష్మణరావు గారితో ఆ సన్నివేశాలు, సంభావన కోసం ఇవన్నీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్. తర్వాత మీకు 2009లో ఎన్నికలు ముంచుకు రావడంతో 2009 ఎన్నికలకి ప్రచారానికి తారక్ వెళ్ళటం వల్ల సినిమా వాయిదా పడటం, ఆ ప్రచారానికి వెళ్ళి వస్తుండగా జరిగినటువంటి ఘోర ప్రమాదం ఏదైతుందో ఆ ఘోర ప్రమాదం వల్ల 5 పక్కటెముకలు విరిగిపోయి దాదాపు 2 నెలలు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలనుకో. అసలు 6 నెలలు షూటింగ్ లేదండి. అసలు అదుర్సు ఉంటుందా ఉండదా, అసలు అదుర్సు అనేది తీస్తారా తీరా, వస్తుందా రాదా, ఎందుకంటే మునుపట్లాగా డ్యాన్స్ చేయలేడు, లేవలేడు, చేసిన అప్పటి ఈజ్ ఉండదు. ఇవన్నీ ఎన్టీఆర్ చెవిన పడుతున్నాయి. ఒకవైపు వినాయక్ గారిలో కూడా కసి పెరిగిపోతుంది. అసలు 6 నెలలు విశ్రాంతి అనేది అసలు 2 నెలలు పూర్తి చేసుకుని వచ్చేసి పెట్టడమే పిల్లా సాంగ్తో డాన్స్తో మొదలుపెట్టారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వచ్చి భయపడుతూనే ఆ మూమెంట్ కంపోజ్ చేసి చూపిస్తే చూసేసి లోపలికి వెళ్ళిపోయాడు అన్నమాట. వేసేసి అసలు గాయం ఇంకా పచ్చిగానే ఉంది, అలాగే డ్యాన్స్ చేసి నొప్పులు తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ చేస్తే అసలు సెట్ లోపలికి వినాయక్ గారు వెళ్ళలేదండి. సెట్ లోపలికి వెళ్ళడానికి వినాయక్ గారు భయపడిపోయారనమాట. అంత బాధని పంటిబిగున భరిస్తూ ముగ్గురన్నయ్యల కోసం, దేవుడిచ్చిన ముగ్గురన్నయ్యల కోసం తారక్ చేసినటువంటి అదుర్స్ గురించి 16 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నామంటే ముఖ్యంగా నరసింహాచార్యులు మనల్ని ఎంతగానో, ఎందుకంటే నరసింహ పాత్ర కొట్టిన పిండి చేసేస్తాడనమాట ఆయన. ఆయన బృందావనం నరసింహాచార్యులు అనేది అద్వితీయంగా అతను పోషించినటువంటి పాత్ర. అట్లాగే మెయిన్ సార్ అంటే బ్రాహ్మణులకు ఉండే ఆహార్యం కావచ్చు, దాన్ని ఆయన వేసి మెప్పించడము అనేది, అంటే అప్పటికున్న ఒక ఇమేజ్ తో ఉన్న హీరోకి పిలక పెట్టేసి నామాలు పెట్టేసి ఆ పంచకట్లో చూపించడం. భయపడ్డారు వీళ్ళు, ఎందుకంటే గెటప్ ట్రై చేశారు. గెటప్ చాలా ఎక్సర్సైజులు చేసి ఈ సినిమాకి సంబంధించండి కోన వెంకట గారితో పాటు మరొక రచయిత అయినటువంటి గోపీమోహన్ గారికి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. గోపీమోహన్ గారి యొక్క భాగస్వామ్యం కూడా చాలా ఉంది. ఇంకా వినాయక్ గారి దగ్గర ఎలాగో ఆకుల శివ గారు, రాజేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వింటారు, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ వాళ్ళు ఇస్తారు. కానీ కోన వెంకట గారికి, గోపీమోహన్ గారికి మనం ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వినాయక్ గారు ఏంటంటే ఈజ్ వెరీ పర్ఫెక్ట్ జడ్జ్ అనమాట వినాయక్ గారు. ఎందుకంటే రమణ ఏదైతే తెలుగులోకి ట్యాగూర్గా వచ్చిందో దానిని పర్ఫెక్ట్గా మార్పులతో సహా చిరంజీవి గారికి చెప్పి ఒప్పించినటువంటి ఒక దర్శకుడు. ఆ తర్వాత చేసినటువంటి ఆ వరుస పరంపరలో ఏంటంటే అదుర్స్ అనేది ఖచ్చితంగా ఒక ప్రత్యేక అధ్యాయం. ఇప్పటికీ అదుర్స్ 2 చేసే ఆలోచన ఉంది వినాయక్ గారికి. చేస్తే గీస్తే తారక్తో అదుర్స్ 2 చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఈ సినిమా గురించి మనం ఇంత మాట్లాడుకొని మనం బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుకోకపోతే మాత్రం అది మహాపాపం అవుతుంది. ఇవాళకి చాలా మంది రాత్రిళ్ళు వాళ్ళ ఒత్తిళ్లు మర్చిపోవడానికి బ్రహ్మానందం గారికి సంబంధించి అదుర్స్ సినిమాలోని హాస్య సన్నివేశాలు, అట్లాగే కింగ్ సినిమాలోని నాగార్జున గారితో బ్రహ్మానందం గారికి ఉన్నటువంటి ఆ కలయికలో వచ్చేటటువంటి సన్నివేశాలు చూసి నిద్రపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇవాళకి ఒక ఔషధం, దివ్య ఔషధం బ్రహ్మానందం గారు తెలుగు వారికి, తెలుగు సినిమా ప్రియులకి, తెలుగు సినిమా ప్రేమికులకి. ఇప్పటికీ అంటే పెళ్లి చూపులు కాన్సెప్ట్ లో నేనే అని చెప్తున్నారు, బట్ నేనే కమిట్ అవ్వట్లేదు రచారి, ఏంటో తెలియట్లేదు, ఒకసారి నువ్వు వచ్చేసేయడానంటే ఎవ్రీథింగ్ గుడ్ నా అనేసి అంటూ ఈయన కాన్వర్సేషన్ అనేసరి లోపలికి వెళ్ళంగానే అన్ని మాట్లాడామమ్మానంటే నాకు కూడా చాలా టైం తర్వాత ఇప్పుడే అర్థమైంది రాచారి, గురుగారు అనుకుంటూనే అనేసి నాకు కాన్వర్సేషన్స్ కావచ్చు. నిజంగా అద్భుతం ఏంటి పొట్ట ఎక్కువైంది అంటారేంటి, మనం ఏమైనా నిలబడి చేసేటటువంటి జాబ్సా, కూర్చుని చేసేటటువంటి జాబ్సా? ఆ మాత్రం పొట్ట ఉంటుంది. ఇప్పుడు పొట్టుండటంలో ఆ టైమింగ్ అండి, అసలు బ్రహ్మాండంగా టైమింగ్. మీకు ఆ తర్వాత అండి మీరు ఎవరు ఇటువంటి పాత్రలు వేసిన అల్లు అర్జున్ గారు చేశారు, దువ్వాడ జగన్నాథ్, ఇట్లా ఏ హీరో చేయాలనుకున్నా బ్రహ్మానందం గారిని పెట్టుకుంటే పక్కన ఎక్కడ అదుర్స్లో బ్రహ్మానందం గారు తారక్ గారి కలయికతో పోలికి వస్తుందేమో బ్రహ్మానందం గారిని పెట్టుకోవాలా. ఆ స్థాయిలో బ్రహ్మానందం గారు మెప్పించారు సీరియస్గా. ఏంటంటే అమితాబ్ బచ్చన్ కూడా అవునా మన కమ్యూనిటీనా బా కాకపోయినా అదేంటో అంటే అమితాబ్ బచ్చన్ గారు కాకపోయినా వీళ్ళు అక్కడ ఆ కాన్వర్జేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏంటోరా మొత్తం అందరూ మనవాళ్ళే వస్తే తెలిస్తే ఆ వచ్చేటటువంటి కిక్ ఉందే, ఆ కిక్కే వేర్రా. అక్కడ కూడా మన డామినేషన్ అని ఉంటాయి. అది నిజంగా మానవ సహజమైనటువంటి ఒక లక్షణం అండి, అది హ్యూమన్ సైకాలజీ అనమాట.
సీరియస్ గా అంటే వల్లభనేని వంశీ గారు అలాగే కొడాలి నాని గారితో అసలు ఏంటి ఆ ఫ్రెండ్షిప్ అనేది, ఆ బాండింగ్ అనేది ఈ సినిమా వరకు కూడా యాక్సిడెంట్ టైం నుంచి నన్ను ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ప్యాంపర్ చేయడము ఇదంతా జరిగిందని వింటూ ఉంటాం. ఒకసారి వాళ్ళ కాంబో. కొడాలి నాని గారు తారక్, నేను మీకు ముందుగా చెప్పినట్టు ఈ స్థాయికి తారక్ వెళతాడు అని ఊహించినటువంటి వాళ్ళలో కొడాలి నాని గారు ఉన్నారండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇతను కనీవిని ఎరిగినటువంటి స్టార్ అవుతాడు అని నమ్మినటువంటి వాళ్ళు కొడాలి నాని గారు. అట్లాగే సీనియర్ ఎన్టీఆర్ గారికి, ఈ జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయినటువంటి వల్లభనేని వంశీ గారు, వీళ్ళు కలిసి చేసినటువంటి ఒక ప్రయాణం. దానిలోకి వినాయక్ గారు గతంలో ఆది కావచ్చు, సాంబా కావచ్చు. ఆది లేదు అంటే సింహాద్రి చెయ్యడు ఎవరు, తారక్ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యడు. ఎందుకంటే అది వేరే సినిమా అయింది అనుకోండి, వాస్తవానికి అక్కడ ఆదిగా చేయాల్సింది ఒక క్యూట్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ చేయాలి అక్కడ. కానీ ఎందుకో రెగ్యులర్గా అవుతుందేమో ఆలోచించండి అంటే అప్పటికప్పుడు అనుకున్న 4 సన్నివేశాల నుంచి పుట్టుకొచ్చినటువంటి కథ, అక్కడి నుంచి ప్రారంభమైన కథ ఆది అనమాట. ఆది లేకపోతే సింహాద్రి లేడు. అట్లాగా ప్రయాణమైనటువంటి వినాయక్ గారితో ఒక ప్రారంభం. కాబట్టి ఏంటంటే ఆ కలయికలు ఒక్కొక్కసారి అట్లా కుదురుతాయి, ఒక మ్యాజిక్ని జనరేట్ చేస్తాయి. అట్లా మ్యాజిక్ని జనరేట్ చేసినటువంటి సినిమా అదుర్సు. వీళ్ళ కలయికలో మళ్ళీ మరొక సినిమా ఎప్పుడు వస్తుందా అని మనం కూడా ఎదురు చూసినటువంటి సినిమా జనవరి 13, 2010 సంక్రాంతి పర్వదిన సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించి ఇవాళకి తారక అభిమానులతో పాటు సినిమా ప్రియుల్ని, ప్రేమికుల్ని, ప్రేక్షకుల్ని కూడా అలరింపజేసినటువంటి సినిమా అదుర్సు. ఇవాళకి ప్రతిరోజు ఇందాక నేను చెప్పినట్టు సగం సినిమా అయినా మనం ఫస్ట్ హాఫ్ తెలియకుండా సినిమా చూస్తామండి. ఇవాళ మామూలుగా పెట్టుకున్న ఫస్ట్ హాఫ్ తెలియకుండా పాటల్ని స్కిప్ చేసుకుంటూను అట్లా మనం సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు హైలైట్ ఏంటంటే రమాప్రభు గారు సిగ్గుపడతారు. వాళ్ళ అమ్మని చేసుకుంటానగానే అంటే అక్కడ అద్భుతమైన, మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అని. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఇలా అర్థమైందా అని అంటే నాకు కూడా ఇప్పుడు అర్థమైంది అంటాడు బ్రహ్మానందం గారు. అది హైలైట్. ఏంటి గురుగారు మీరు కాదా, మీమ్స్ లో ఇప్పటికీ వాడుతూ ఉంటారు డైలాగ్ ని. అదుర్సులో చాలా వాటిని మీమ్స్ కోసము చాలా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎంఎస్ నారాయణ గారు ఫోన్ వస్తున్నట్టుగా మాట్లాడడం, ఆ జాతక చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు మన తడికల్పర్రి గారితో వచ్చిన కాన్వర్జేషన్, ఇంకేముంటుంది బుడిద నీ దగ్గర వచ్చి మళ్ళీ చెప్పించుకోవడానికి అనేసి అన్న అది కావచ్చు. రఘుబాబు గారి టైమింగ్, సింగిల్ పేమెంట్తో కొట్టేస్తాము అనేసి అని అనడము. నిజంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రోల్ అనేది చిన్న చిన్నదైనా ఇంపార్టెన్స్ అనేది ఉండడం అనేది. ఫస్ట్ టైము తారక్ని తీసుకెళ్తాడు బ్రహ్మానందం గారు, 1 by 1 చెప్తుంటే వీళ్ళు మిమ్మల్ని శాంతం నాకు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అమాయకంగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అసలు ఎన్టీఆర్ గారితో ఇంత ఇన్నోసెంట్ యాక్టింగ్ కూడా తీసుకోవచ్చు అనేసి అని చేయగలరు. మీరు ఒకటండి, మనకేంటంటే నేను చాలాసార్లు మనం చాలా విశ్లేషణలు మాట్లాడాం. జిమ్నాస్టిక్స్ బేస్డ్ హీరో అల్లు అర్జున్ అండి, క్లాసికల్ డాన్స్ బేస్డ్ హీరో తారక్. వీళ్ళిద్దరు ఏమైనా చేయగలరు అనమాట, ఏదైనా సాధ్యం అవుతుంది వీళ్ళకి. నిజంగా మీరు అన్నట్టు ప్రతి సినిమాలో ఆ వేరియేషన్స్ ఇద్దరు కూడా అంత అద్భుతంగా చూపిస్తున్నారు. దీంతో పాటుగా ఇంకొక ఎపిసోడ్ మనం చేయాల్సి ఉంటుంది గురుగారు, ఎందుకంటే వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, ఎన్టీఆర్ గారు, అసలు వీళ్ళ ముగ్గురు కలయిక ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి వీళ్ళ మధ్య బాండింగ్ అనేది స్టిల్ ఇప్పటికీ ఎలా ఉందన్నది. ఎందుకు ఇరువురు తెలుగుదేశాన్ని విడిచిపెట్టి వైకాపాలకు వెళ్ళిపోయారు, ఇది నాతో మాట్లాడించాలని మీరు చాలా ఉత్సాహపడుతున్నారు నాకు తెలుసు. మాట్లాడుకోలేదు సీరియస్లీ, నాకు అయితే పొలిటికల్ మన సినిమా దాంట్లో నేను పొలిటికల్ చెప్పించాలని అయితే అనుకోవట్లేదు. ఇందులో అసలు బట్ తీశారు కాబట్టి ఖచ్చితంగా అది తీసిన తర్వాత అది ఎటువైపు దారి తీస్తుంది అనేది, స్టార్ట్ చేసిన తర్వాత ఎటువైపు వెళ్తుంది అనేది తెలియదు. బట్ ఏంటంటే ఈ ముగ్గురు కలయికలు స్టిల్ ఇప్పటికి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మీరు అన్నట్టు దేవుడిచ్చిన అన్నయ్యలు. అసలు ఎలా వీళ్ళ జర్నీ, దేవుడిచ్చిన అన్నయ్యలు ముగ్గురు కూడా. కొడాలి నాని గారు ముందుగా వెళ్ళిపోయారు వైకాపాలోకి, వినాయక్ గారు వైకాపాతో ఆయన ప్రయాణం మొదటి నుంచి వైకాపాతో ప్రయాణం చేస్తున్నారు. తెలుగుదేశంలో గెలిచి వైకాపాలోకి వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ గారు. కాబట్టి ముగ్గురు అక్కడే ఎందుకున్నారు, అక్కడే ఇంకా ఇప్పటికీ ప్రయాణం ఎందుకు అక్కడే కొనసాగుతోంది, సమీప భవిష్యత్తులో తారక్ ఏమవుతారు ఏంటి అనేటటువంటి చాలా విషయాలు చాలా సోదాహరణగా మనం ఇంకొక విశ్లేషణ చేసుకుంటాం.